చరితము. శ్రీరాముని వద్దకు అగస్త్య మహాముని వచ్చుట. ఆ వేళ సభాభవనములోకి ప్రవేశించాడు కుంభ సంభవుడైన అగస్త్య మహర్షి. శతానంద, అగస్త్యుడంటే ఎవరనుకుంటున్నావు? ఆయన ప్రభావం కొంచెం చెబుతాను విను. ముక్కంటి పగవారికి అజ్ఞానంతో ఆశ్రయాన్నిచ్చిన సముద్రుడు ఆయనకు ఆపోసన. వెడమాయలతో అతిశయించిన గడుసు రేరాజు బుంది ఆయనకు భోజనం. బ్రహ్మర్షి, దేవర్షి సంఘాలలో ఆయన శ్రేష్ఠుడు. మిన్నుముట్టిన వింజ అతిశయాన్ని అణచివేసి తన పాద పీటిగా చేసుకున్న పరమర్షి ఆయన. అలా వచ్చిన అగస్త్య మౌనిని చూసి సంభ్రమాశ్చర్యాలతో నిటల తట ఘటితాంజలుడై రామచంద్రుడు ఎదురేగి ఆయనను పూజించి వినయంతో ఇలా అడిగాడు. మునీంద్ర, సర్వులకు భద్రమే కదా? అందరి యోగక్షేమాలను నివారించడం, విచారించడం ప్రభువుల కర్తవ్యం. అందున ఋషి సంఘాల భద్రత విషయం మాకు విధి. అప్పుడు తన రాకతో ఆంతర్యాన్ని తెలియజేస్తూ అగస్త్యుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు. నాయనా రామభద్ర, రఘుకులానికి రత్నదీపానివి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణారూప కర్తవ్య పాలనలో నీ బాణాలు మరింత పదునెక్కుతుంటే మా క్షేమానికి ఏమి కొరత? రావణుని సంహరించి పార్వతికి సముద్రునికి అభయమిచ్చి పుణ్యవతులైన నదీమతల్లులకు సంతోషాన్ని కలిగించావు. పాలిపోయిన దేవతా స్త్రీల చెక్కిళ్ల మీద ఇప్పుడు చిరునవ్వు వెన్నెలలు పూస్తున్నాయి. నాగకన్యలిప్పుడు నిర్భయంగా మైపూతలతో అలంకరించుకుంటున్నారు. సిద్ధఘన సేవిత రత్నలింగాలన్నీ పారిజాత పూల పరిమళంతో ఉభాలిస్తున్నాయి. ఈ విధంగా లోక విద్రావణుడైన రావణ వధానంతరం ముల్లోకాల ప్రజలు ధైర్యం లేని జీవితాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఆజ్ఞాపించండి మహర్షి, ఎప్పుడూ లోకక్షేమాన్ని కోరే మీ వంటి వారి ఆజ్ఞాపాలనమే మాకు కర్తవ్యం కదా అంటూ రాముడు ఉత్సాహ వచనాలను పలికాడు. ఆయన ఉత్సాహాన్ని గమనించిన అగస్త్య భగవానుడు ఇలా అన్నాడు. స్వస్తి.